హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఇప్పటివరకు వీళ్ళ మధ్య జరిగిన మ్యాచ్లు ఎన్ని, ఎవరు పైసే సాధించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి గ్రూప్ దశ మ్యాచ్లు అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. రేపటి నుంచి అయితే సెమీఫైనల్ మ్యాచ్ అయితే ప్రారంభంగా పోతుంది. మార్చి 4న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 5న సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య సెకండ్ సెమీఫైనల్ అయితే జరుగుతున్నాయి. రెండు జట్ల మధ్య ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఫైనల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అయితే తొలి సెమీఫైనల్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనైతే భారత్ అయితే ఢీకొట్ట ఉంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లు ఎన్ని, ఎవరు పైసే సాధించారు, ఓవరాల్ వీటి అన్నిటి గురించి పూర్తి తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశ మ్యాచ్లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్ల్లో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. వరుస విజయాలతోనైతే టీమిండియా అయితే ఫుల్ జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11లో ఏ విధంగా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందంటే, గత మ్యాచ్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్లేయింగ్ 11తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమీకి అయితే గాయం అవడం జరిగింది భుజానికి. న్యూజిలాండ్ ప్లేయర్ బాల్ త్రో చేయడంతో మహమ్మద్ షమీ భుజానికి గట్టిగా తగిలినట్టయితే తెలుస్తుంది. ఆ గాయం గురించి అయితే అప్డేట్ అయితే లేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రమైతే మహమ్మద్ షమీ పక్కన పెట్టి అతని ప్లేస్లో హర్షిత్ రాణా తీసుకునే అవకాశం ఉంది. లేదు ఫుల్ ఫిట్నెస్ సాధిస్తే మాత్రం అయితే మహమ్మద్ షమీ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు ప్లేసర్లతోనూ 4 స్పిన్నర్లతోనైతే టీమిండియా అయితే బరిలో దిగుతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అది బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా, ఏ పొజిషన్లో అయినా టీమిండియా అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనబడుతుంది. మరి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి. అదేవిధంగా ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో మొత్తం 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మిగతా 2 మ్యాచ్లు అయితే వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. ఓవరాల్ గ్రూప్ బి నుంచి అయితే ఆస్ట్రేలియా అయితే సెమీఫైనల్కి అయితే రావడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా గత 3 మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే బౌలింగ్ పొజిషన్లో కొంచెం వీక్గా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఆస్ట్రేలియా మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి. మరి ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియాతోనైతే తలబడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో ఒకసారి చూసుకుంటే మాథ్యూ షాట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్షల్ లాబ్సన్, అలెక్స్ క్యారీ, జోస్ ఇంగ్లీష్, గ్యాన్ మ్యాక్స్వెల్, బెన్ డారియస్, నాథన్ ఎలీస్, ఆడన్ జంపా, స్పాన్సర్ జాన్సన్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లతో పాటు మంచి పేస్ బౌలింగ్ అయితే ఉండడం జరిగింది. కాదు బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో ఆస్ట్రేలియా అయితే రాణించలేకపోతుంది. బ్యాటింగ్లో మాత్రం అయితే ట్రావిస్ హెడ్ కానీ, స్టీవ్ లబ్షన్ కానీ, అలెక్స్ క్యారీ కానీ, జోస్ ఇంగ్లీష్ కానీ, మ్యాక్స్వెల్ కానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఇది ఆస్ట్రేలియాకి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. కాకపోతే బౌలింగ్ పొజిషన్లో ఒక మాదిరి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇరు జట్లు కంపేర్ చేస్తే మాత్రం అయితే ఆస్ట్రేలియా కంటే టీమిండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాటింగ్ విభాగంలో కానీ, బౌలింగ్ విభాగంలో కానీ. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియానే పైచేయి సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ ప్లేయింగ్ 11 సిచ్యువేషన్ చూసుకుంటే మరి మ్యాచ్ జరిగినంత సమయం ఏ జట్టు గెలుస్తుందని అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది. దుబాయ్ పిచ్ వచ్చేసరికి ఎక్కువ స్పిన్నర్లకైతే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. బ్యాటింగ్ ఆడడానికి అయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు స్టార్టింగ్లో. కాకపోతే క్రీజ్లో నిలదొక్కుంటే మాత్రం అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 3 మ్యాచ్ల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాం. నిలకడగా క్రీజ్లోని రాణించే వాళ్ళైతే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కాకపోతే క్రీజ్లో నిలదొక్కుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే స్పిన్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్గా ఉంది. బాల్ మాత్రం అయితే ఆగి మరీ వస్తుంది కాబట్టి కొంచెం బ్యాటర్లకు అయితే ఇబ్బంది అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పిచ్ పైన తొలుత టాస్ గెలిచిన టీం అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పిచ్ కండిషన్ చూసుకుంటే ఫస్ట్లో బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా కానీ పోను మాత్రమైతే బౌలింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.
అదేవిధంగా ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఐసీసీ టోర్నమెంట్లో 14 సార్లు అయితే తలపడడం జరిగినాయి. ఇందులో ఆస్ట్రేలియా చూసుకుంటే 9 మ్యాచ్లు గెలవగా భారత్ వచ్చేసరికి 5 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్లో చూసుకుంటే మొత్తం 6 సార్లు అయితే తలపడ్డాయి. అందులో 4 సార్లు టీమిండియా గెలవగా 2 సార్లు ఆస్ట్రేలియా అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇరు జట్ల మధ్య 151 ఓడియాలు అయితే జరిగింది. అందులో భారత్ 57 మ్యాచ్లు గెలవగా ఆస్ట్రేలియా వచ్చేసరికి 84 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. 10 మ్యాచ్లు అయితే ఫలితం తేలకుండా అయితే ఉండిపోవడం జరిగింది. ఓవరాల్గా గత రికార్డులు చూసుకుంటే మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, దుబాయ్ పిచ్ పైన జరిగే తొలి సెమీఫైనల్లో టీమిండియా గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందా, లేదా ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్లో అడుగు పెడుతుందా అని అయితే రేపటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.